జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మాత్రం ఇక లేరు. ప్రస్తుతం ఆయన ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందనే మరణించడం జరిగింది. ఆయన ఆరోగ్య విషయాలను తెలుసుకోవడానికి మాజీ మంత్రి హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఆరోగ్య విషయాలను అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపటి కిందనే ఆయన మరణించడం జరిగింది. ఆయన రాజకీయాల విషయాల్లోకి వెళ్తే మాత్రం 2014లో ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. అలాగే 2018లో కూడా బీఆర్ఎస్ నుండి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అలాగే 2023లో కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు 3 సార్లు గెలిచి అనేక రకాలుగా బీఆర్ఎస్ నాయకులకు కానీ బీఆర్ఎస్ లీడర్లకు కానీ అనేక రకాలుగా సేవలు అందించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు మాత్రం ఇక లేరని చెప్పుకోవచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రజావాయిస్ తరపున ప్రతి ఒక్కరు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం.